అప్పన్నా అప్పన్నా. ఏం బాబాయ్? వీరు గంగిరెద్దుల గంగరాజు గారని పెద్ద మున్సిపాలిటీ కౌన్సిలర్ గారు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇన్నాళ్ళు తమరి గురించి వినటమే గాని ఈ రోజు ఈ మున్సిపల్ కౌన్సిలర్ గారికి కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. ఏదో తమకు నా మీద ఉన్న అభిమానం అలా అనిపిస్తుంది. తమరు అలా అనవద్దు. ఏ లేదు, అసలు విషయానికి వస్తాం. మా ఊళ్ళో రామాలయం ఒకటి కట్టించాం. చిత్తం. దాని ప్రారంభ సందర్భంలో మీరు సన్నాయి వాయించాలని, అదే సందర్భంలో ఏదో ఉడతా భక్తిగా మిమ్మల్ని గౌరవించాలని ఈ మున్సిపాలిటీ నిర్ణయించడం అయినది. తమరు కాదనకూడదు. క్షమించండి, ఎప్పట్లో రాలేదు. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఏమిటి వసంతి? ఎలా అయినా సరే మీరు వెళ్ళి తీరాలి. వసంతి? అవునండి, పవిత్రమైన ఆలయ ప్రారంభోత్సవం, అందులోనూ మీకు సన్మానం. ఇంతకన్నా కావాల్సిందే ఉందండి. అది కాదు వసంతి, రేపు మాపు పురుడు వచ్చేట్టుంది. ఇప్పుడే నేను పక్కన లేపుతా. మరేం పర్వాలేదండి. అంతగా అవసరం అయితే మీ బాబాయ్ గారు పిన్ని గారు ఉన్నారుగా. అవునరా, మేమంతా ఉండగా నీకు బెంగ ఎందుకు? మంచి అవకాశం, నీకు సన్మానం చేస్తామంటున్నారు, కాదనకు. ఇదంతా దైవ నిర్ణయం, కాదనకండి. అమ్మాయికి ఏం భయం లేదు. నువ్వు వచ్చేసరికి అమ్మాయి పండంటి బిడ్డను అందిస్తుంది. సరే, మీరిద్దరూ ఇంత ఇదిగా చెప్తున్నప్పుడు ఇక నేను కాదనేదే ఉంది. గంగరాజు గారు, సన్మానం ఎలా జరిగింది రాపన్న? బాగానే జరిగింది. వసంతి ఆగాగు, ఏమిటా హడావుడి? సరే బాబాయ్, ఏంటి అంత వరుసగా నిలబడ్డారు? అందరిలో శుభవార్త వింటావు బాబు. నిజంగా? మగబిడ్డ బాబు. బాబాయ్. వసంతి, వసంతి, నువ్వు అన్నట్టు ఇదంతా దైవ నిర్ణయమే. లేకపోతే నాకు అక్కడంత ఘనంగా సన్మానం జరగడం ఏంటి? ఇక్కడ పనసపండు లాంటి బిడ్డ పుట్టడం ఏంటి? నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు వసంతి. నిజానికి అదృష్టం నాది కాదు, నీది. ఈ సన్మానం నాకు కాదు, నీకు వసంతి. వసంతి, మన బాబుని చూసావా? అంతా నీ పోలికే. తల్లి పోలికల్లో మగబిడ్డ పుడితే చాలా అదృష్టవంతుడు అవుతారంటారు. నువ్వు కోరినట్టుగానే వీడి పెరిగి పెద్దవాడే గొప్ప చదువులు చదువుతాడు, గొప్ప ఉద్యోగం చేస్తాడు. అప్పుడు అప్పన్న కొడుకు ఇంతవాడయ్యాడా, ఇంత గొప్పవాడయ్యాడని ఊరు వాడా ఉడికిపోతారు. అవును, ఇందాక నుంచి నేను మాట్లాడుతుంటే నీకేం పట్టనట్టు ఉలక్కుండా పలకుండా గుడ్లప్పగించి అక్కడెక్కడో చూస్తున్నావేంటి? ఏముంది అక్కడ? ఇంటికెప్పే కదా. నాకు తెలుసులే, తట్టుకోలేని ఆనందంతో తబ్బిబ్బైపోతున్నావు కదూ కదూ. వసంతి,